సాగంతో ఏం చేశారు, ఆ మనస్సు మనకి ఎలా లొంగుతుంది, ఏ రకమైన సాధన చేస్తే ఆ మనస్సును మన సరైన దారిలో పెట్టగలం అనేది ప్రశ్నలో రెండో భాగం. దానికే భగవంతుడు కృష్ణ పరమాత్మ భగవద్గీతల్లో చెప్పారు. చిత్తం నిర్మలం చేసి నిరోధం చేయడం అనేది ఎలాగా అని అడిగాడు. అంటే ఆయన చెప్పాడు, చాలా కష్టంగా ఉంది, చంచలంగా ఉంది మనస్సు, నేనేం అదుపులో పెట్టలేకపోతున్నాను, అటు ఇటు తిరిగిపోతుంది, దీన్ని ఎలా కంట్రోల్ చేయాలి బాబా అని అడిగాడు ఆయన. అంటే కృష్ణ పరమాత్మ సమాధానం చెప్పాడు, అసంశయం మహాబాహో మనో దుర్నిగ్రహం జలం. ఆయన పరమాత్మే చెప్పాడు మాట, మనస్సు అనేది నిగ్రహించడానికి సాధ్యపడేది కాదు, కష్టం, చలంగానే ఉంటుంది, చంచలమైన మనస్సే ఉంటుంది, కానీ అసాధ్యం మాత్రం కాదు, పెట్టుకోవచ్చు. దానికి మార్గాలు ఏమిటి అని భగవద్గీతలో ఆయనే చెప్పారు. అభ్యాసేన చ కౌంతేయ వైరాగ్యేన చ గృహ్యతే. అభ్యాసము వైరాగ్యము ఈ రెండు ప్రధానంగా పెట్టుకుంటే మనస్సు అదుపులో ఉండడానికి అవకాశం ఉంటుంది. కానీ ప్రపంచంలో ఉన్న పదార్థాలు ఏమవుతాయంటే మనస్సులో రకరకాలైనటువంటి దుష్ట వాసనలు ఆక్రమించున్నాయి. ఇప్పుడు వాటిని అన్నిటినీ క్లియర్ చేయాలి, మనం చేస్తే కానీ మంచి వాసన రాదు. అంచేత ఈ దుర్వాసనలు దూరం చేయడం ఎలాగా అంటే, మన ఇంటికి బాగా మాలిన్యం, బాగా మబ్బు పట్టిందో లేకపోతే దుమ్ము పట్టిందో ఏదో అన్నాం అనుకోండి, ఆ దుమ్మును మనం గోకడం ప్రారంభిస్తే అవ్వదు, దాని మీద మంచి పెయింట్ వేస్తే ఆ పార్టీ పోతుంది. అలాగే దుర్వాసనలు పోవాలి అంటే శుభవాసనలే దానికి మార్గం. దాని మీద మంచి వాసనల్లో మనం అలవాటు చేస్తే ఆ పాత చరిత్ర అలవాటు తప్పిపోయి సరైన దారిలోకి వచ్చారండి అంటే. వాల్మీకి మహర్షి కథ మనందరికీ తెలుసు కదా. పెద్ద డకాయిట్, పెద్ద గూండాగా, మంచి రౌడీయిజం చూపించేటువంటి వ్యక్తి మహర్షి ఆదికవి అయిపోయారు అంటే, నారద మహర్షి సమావేశము, మంచి సత్సంగం, దాని మీద మంచి వాసన అలవాటు చేస్తే చెడ్డ వాసనలు అదే పోతాయి. దుర్గంధం వస్తుంది అంటే దాన్ని తీసి బయట పారేయండి అంటే మన వల్ల అవ్వదు. దానికి పెర్ఫ్యూమ్స్ ఏదైనా సువాసనతో కూడిన పదార్థాలు అక్కడ చల్లితే అప్పుడు ఈ దుర్వాసన పోయి సువాసన వస్తుంది. అయితే మనస్సుకు పట్టినటువంటి మాలిన్యాలు పోవాలి అంటే మనస్సుకి మంచి సంస్కారాన్ని ఏర్పాటు చేయాలి. దానికి ప్రధానమైనటువంటి యుక్తి ఏది అంటే అన్నమయం హి సౌమ్య మనః అని. మనస్సు అన్నంతో తయారవుతుంది. అంటే అన్నం పరిశుద్ధంగా ఉంటే ఆహార శుద్ధం సత్వశుద్ధి, ఆహారం శుద్ధమైతే సత్వం శుద్ధంగా ఉంటుంది. సత్వం అనే దానికి అంతఃకరణం మనస్సు అని అర్థం. మనస్సుకి 4 పేర్లు, మనః, బుద్ధి, అహంకార, చిత్తం. ఈ 4 ఒకే వస్తువు. మనస్సుకి ప్రాణానికి ఉండే తేడా ఏంటి అంటే మనస్సు ఆలోచన శక్తి ప్రధానంగా ఉంటుంది, ప్రాణం క్రియాశక్తి ప్రధానంగా ఉంటుంది. అంటే యాక్టివిటీ, రజోగుణంతో పనిచేసే స్వభావం గలది ప్రాణం, పని చేయడం కాకుండా ఆలోచించడం స్వభావంగా గలది మనస్సు. అటువంటి మనస్సు అహంకారం, నిశ్చయం ఇలాంటివన్నీ పెట్టుకుంటే దానికి రకరకాల పేర్లు పెట్టారు. సంకల్ప వికల్పాత్మకమైతే, నిశ్చయాత్మకమైతే బుద్ధి అన్నారు. విషయం గర్వం అహంకారం పెట్టుకున్నట్టయితే దానికి అహంకారం అన్నారు. అలాగా సంశయో నిశ్చయో గర్వ స్మరణం విషయ అని వేదాంత శాస్త్రంలో నిర్దేశిస్తారు. అటువంటి మనస్సు మంది సంకల్ప వికల్పాత్మకంగా అజా ఇజా అని ఊగుసిలాడుతూ ఉండకుండా నిశ్చయాత్మకంగా ఉండాలి. గీతల్లో ఉపదేశం ఏంటి అంటే సంశయాత్మ వినశ్యతి, సంశయంతో ఉన్నవాడు నశించిపోతాడు. వ్యవసాయాత్మక బుద్ధి రేకేహ గురునందన అని నిశ్చయాత్మకమైన జ్ఞానం మనకి మంచి మార్గాన్ని ఇస్తుంది. కనుక మన మనస్సులో సందేహాలు, అపోహలు ఇలాంటివన్నీ తొలగించుకొని దృఢమైన నమ్మకంతో, విశ్వాసంతో నిశ్చయాత్మకమైన జ్ఞానం పెట్టుకోవాలి. ఈ వేదాంతాల మీద క్లాస్ ఏం లేదండి అనే మాట, గురువులను నమ్మితే మనకు వస్తుందా, ఉపయోగం ఉంటుందా రాదా, ఈ గురువులు సరైన వాడు అవునా కాదా, ఇలాంటి సందేహాలకు అవకాశం ఇవ్వకుండా అచంచలమైన గురుభక్తి, అచంచలమైన వేదమందు విశ్వాసం అలా ఉన్నప్పుడు ఆ శ్రద్ధావాన్ లభతే జ్ఞానం. శ్రద్ధ ఉన్నవాడికి జ్ఞానం వస్తుంది. మనస్సును అదుపులో పెట్టుకోవచ్చు. ప్రధానంగా ఆహార శుద్ధి, ఆహార విహారాల్లో మన నడవడికలో మార్పు తెచ్చుకుంటే మనం సరి అయిన దారిలో నడిచి సత్పురుషులతో సాంగత్యం పెంచుకుని సద్గ్రంథాలు పఠిస్తూ మన మనస్సును సరి అయిన దారిలోకి తీసుకెళ్లాల్సి వస్తుంది. అదే మనకి ఆ ఒక్కరిగా మనకి చెప్పాలంటే అసతో మా సద్గమయ. ఇది ఏదో ఎవరో ఇతరులు చెప్పిన మాట కాదు. మనకి బృహదారణ్యోపనిషత్తులో అభ్యారోహ మంత్ర జపం అనే పేరుతో ఉంది. అసతో మా సద్గమయ అంటే అశాస్త్రీయమైన
ఆలోచన మార్గాల్లోంచి నన్ను శాస్త్రీయమైన మార్గంలోకి నడిపించు, తప్పుడు దారిలోకి సరైన దారిలో ప్రవేశపెట్టు అనేది కోరిక. అలాంటప్పుడు మనస్సు పరిశుద్ధంగా ఉంటుంది. అప్పుడు ఈ మనస్సు వల్లే ఆత్మని తెలుసుకునే అవకాశం ఉంటుంది.